ఈరోజు మా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా నటగిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము కొన్ని మొమెంటోస్ని అందించడానికి. ఆయన మనల్ని కడుపుబ్బా నవ్వించగలడు, మనసారా ఏడిపించగలడు. వెండితెర మీద ఆయన ముద్ర ప్రత్యేకం. ఆయనని అపారంగా ఆప్యాయంగా అభిమానిస్తుంది ప్రేక్షక లోకం. 45 సంవత్సరాలు పైబడి సుదీర్ఘ ప్రయాణంలో విభిన్నమైనటువంటి భాషల్లో 200కి పైగా చిత్రాలు, అలాగే ఆయన నటనానుభవం అపారం. నట కిరీటిగా తెలుగు వారికి చిరపరిచితం. స్వాగతిద్దాము శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇదే మీకు మా ఆత్మీయ ఆహ్వానం. లేడీస్ టైలర్ ఏప్రిల్ 1 విడుదల. చెప్పుకుంటూ పోతే ఎన్ని 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 సినిమాలో మా రాజేంద్ర ప్రసాద్ గారివి. మరి వారి చేతుల మీదుగా ఇప్పుడు కొన్ని అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్. పృథ్వీతేజ గారిని వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈయన కళానికి పదునెక్కువ, ఈయన కథలకి బలం ఎక్కువ. ఎంతో కాలం నుంచి ఈటీవీకి రైటర్గా ఎనలేని సేవల్ని అందిస్తున్నటువంటి పృథ్వీతేజ గారు, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. జరాల్ గారిని వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా. ఎవరైనా వేదిక మీద ఉండే వాళ్ళకి కింద ఉండేటువంటి వాళ్ళు ఈలలు వేస్తారు, కానీ మా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్పెషల్. జరాల్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఈయన ఒక క్రియేటివ్ జీనియస్. 1995 నుండి ప్రారంభించి ఈటీవీలో ఎన్నో సీరియల్స్కి దర్శకత్వం వహించినటువంటి గోల్డెన్ డైరెక్టర్ జరాల్డ్ గారు. శ్రీ యాటా సత్యనారాయణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. యాటా సత్యనారాయణ గారు అండ్ అలాగే నవీన గారు, బోత్ ఆఫ్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఒకరు డైనమిక్ డైరెక్టర్, మరొకరు డాజ్లింగ్ యాక్ట్రెస్. ఈటీవీకి స్వర్ణ ఖడ్గం లాగా నిలిచినటువంటి శ్రీ యాటా అండ్ శ్రీమతి నవీన. కంగ్రాచులేషన్స్. మల్లేని రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు రిసీవ్ ది మొమెంటో. ఎనలేని ప్రతిభతో ఈటీవీ స్వాతి చినుకులు సూపర్ హిట్ చేసినటువంటి రాధాకృష్ణ మల్లేని గారు ఇంకా ఎన్నో సీరియల్స్ కి దర్శకత్వం వహించారు. వారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. సాయిబాబా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిర్మాతగా సినీ పరిశ్రమలో రాణించి ఈటీవీతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి ఎన్నో ప్రోగ్రామ్స్ ని రూపొందిస్తున్నటువంటి మీటియార్ సంస్థ సాయిబాబా గారికి ఇదే మా శుభాకాంక్షలు. బుర్రా సాయిమాధవ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. కళారంగంలో కర్ర పెత్తనం కన్నా బుర్ర పెత్తనం మిన్న అని నిరూపించినటువంటి బుర్రా సాయిమాధవ్ గారు ఈటీవీతోనే టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి చిత్రసీమలోనూ అగ్ర రచయితల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. సాయిమాధవ్ గారు, ఇదే మీకు మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సభా సరస్వతికి నమస్కారం. ఈటీవీ 30 సంవత్సరాల పండగ సందర్భంగా ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవటం నా అదృష్టం. ముందుగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం లెవెల్కి పెంచినటువంటి దిగ్దర్శకుడు రాజమౌళి గారికి, సోదరుడు నానికి, అట్లాగే మా బావ అల్లు అరవింద్ గారికి, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, ఇంకా అనేక మంది దేశత గారికి, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా బాబు మోహన్కి అందరికీ కూడా నమస్కారం. మనం గుర్తు చేసుకోవాల్సింది ఈటీవీ మీ అందరికీ ఒక చిన్నది. ఉషా కిరణ్ మూవీస్లో హీరో అయిన నేను, ఉషా కిరణ్ మూవీసే నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే చివరికి నా షూటింగ్ దగ్గరికి సుమన్ వచ్చేవాడు. అట్లాగే పెద్ద ఆయన రామోజీరావు గారు ఎన్ని నేర్పారు, ఎన్ని చెప్పారు నాకు, ఎన్ని విషయాలని జీవితంలో నేను ఒక జీవితానికి సరిపడా నాకు గుర్తుండి ఇద్దరిని ఈ జన్మలో నేను, ఈ జన్మ కాదు 10 జన్మలు ఎత్తినా మర్చిపోలేను. ఒకరు మీ అందరికీ తెలుసు, ఆ ఇంట్లో పుట్టాను నేను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, రామోజీరావు గారు. వీళ్ళిద్దరినీ నేను ఎంత ఫాలో అయ్యానో మీకు తెలియాలి అని అంటే, ఆ నలుగురు సినిమా చూస్తే వీళ్ళిద్దరిని ఇమిటేట్ చేశా. ఆ సినిమా చూస్తే మీకు తెలిసిపోతుంది. తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాన్ని తెలుగు వాళ్ళందరి ఇళ్లల్లోనూ చేర్చినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు గారు. ఈనాడు పేపర్ చూడందే తెల్లవారని కొన్ని వేల మంది తెలుసు నాకు. అలాగే ఈటీవీ ఎంత ఫేమస్ మీకు చెప్పాలి అనంటే, ఈటీవీని కన్నడ వాళ్ళు చూస్తారు తెలుసా మీకు, కర్ణాటకలో. అదేంటి అన్నాను నేను, మీకు కన్నడ ఛానల్స్ ఉంటాయి. ಇಲ್ಲ ರೀ ಇಲ್ಲ, ಈ ಟಿ ವಿ ತೆಲುಗೇ ನೋಡಿದ್ದು
ఇది నోడిదంటే చూస్తాము అని. ఎక్కడ చెప్పేవాళ్ళు నాకు? తిరుమల కొండ మీద స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుమలలో చాలా హాఫ్ కర్ణాటక వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంత. చివరికి ఇవాళ ఈటీవీ 30 సంవత్సరాల పండగ మనం చేసుకుంటూ మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అనంటే, సినిమా ఇంటికి వచ్చేసింది. సినిమా ఆల్మోస్ట్ ఒక మాట విని నేను బాధపడ్డాను కూడా. ఏంట్రా సినిమా రిలీజ్ అయిందంటే వెళ్ళలేదా అని అంటే, ఎందుకు ఇంకో 10 రోజులు పోతే ఇంట్లో వస్తుంది కదా, ఆ స్థితికి వచ్చేసింది. అలాంటప్పుడు ఒక టీవీ, ఒక ఛానల్ ఈ రేంజ్లో ఉండాలి అనంటే దాన్ని ఎంత పవర్ఫుల్గా దాన్ని తీసుకెళ్ళాలి, ఎన్ని రకాలైనటువంటిది. మా శ్యామ్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఫుల్గా, అదేమంటే జబర్దస్త్ అంటాడు, ఓయ్ గోల వెయ్యాలి కదా. మీరందరూ పనిచేసేవాళ్ళే కదా ఈటీవీలో. మీ అందరి కష్టంతో ఇవాళ ఈటీవీ 30 సంవత్సరాల ఒక లెగసీని మనం ఇవాళ చూస్తున్నాము అనంటే దానికి కారణాలు అనేక మంది పెద్దలు అనేక రకాలుగా చెప్పారు. అవన్నీ పచ్చి నిజాలు. ఈటీవీ 30 సంవత్సరాలు రాబోయే కాలంలో మా సోదరులు కిరణ్ వారి ఆధ్వర్యంలో, అట్లాగే అబ్బాయి బాపినీడు, మీరందరూ కూడా ఇదే కమిట్మెంట్తో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈటీవీలో మీ అందరి పార్టిసిపేషను, మీ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మీ అందరూ ఇలాగే పనిచేసి ఈటీవీని 30 సంవత్సరాలు కాదు, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ ఇంకా దాటి అనేక శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్.